ఇంత ఆస్తి హంగు ఆర్భాటాలు నాకున్నా నేను నిత్య జీవానికి చేరలేను, కానీ ఇవన్నీ నన్ను చేర్చవు. కానీ నిత్య జీవానికి నేను వెళ్ళడానికి ఓ మంచి సలహా అడుగుదామని ఎవరి దగ్గరికి రావాలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. సూపరు. ఏం ప్రశ్న అడగాలో అది అడిగాడు. ఆయుత్తులు కట్టేవాడి దగ్గరికి వెళ్ళా, ఎర్ర నీళ్లు కలిపి ముఖం మీద జల్లేవాడి దగ్గరికి వెళ్ళా, ఏపరొట్టతో ముఖం మీద కొట్టేవాడి దగ్గరికి వెళ్ళా, బుడబుక్కలావుడి దగ్గరికి వెళ్ళా, జీవము గల దేవుని దగ్గరికి వచ్చాడు. సూపరు. కానీ నిలబడలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. యేసు ప్రభు చెప్పిన మాటకి బిక్కముఖం వేసి వెళ్ళిపోయాడండి. ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయాడండి. వివేచనతోనే వచ్చాడు, కానీ ఆ వివేచన ప్రార్థనకి తగ్గట్టుగా తాను లేడు. నీకు తెలుసు పాపం చేస్తే నరకంలో పడతామని, వివేచన నీకుంది. అపరిశుద్ధంగా ఉంటే, అబద్ధాలు ఆడితే, మోసం చేస్తే, వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే నరకంలో పడి కాలిపోతామని నీకు తెలుసు, వివేచన ఉంది. కానీ ఇతనిలాగా యేసు ప్రభుకి దూరంగా వెళ్ళిపోతున్నావేమో, తెలిసి పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నావేమో, అప్పుడు ఏమవుద్దో తెలుసా? నీ ప్రార్థన పాపం అవుద్ది. కీర్తనల గ్రంథంలో చోట దావీదు గారు అంటారు, వారి ప్రార్థన పాపమగునుగాక అంటాడు. కాబట్టి నా ప్రియులారా, యథార్థత కలిగి దేవుని సన్నిధిలో ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినోళ్ళు వచ్చినట్టుగా పరిశుద్ధంగా ఉండాలి, వాక్యానుసారం ఉండాలి. ఆరాధనలో మనం అందరం ఇలా కలిసి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ధ్యానించిన వాక్యానుసారం నడవాలి. అంతేకాని ఇతనిలాగా ఫెయిల్ అయిపోయి వెళ్ళకూడదు.